మహిళల ఫిర్యాదులతో సంపత్ నగర్ లో ఖాళీ స్థలాల సమస్యలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజల సమస్యల పరిష్కారంలో మరోసారి తన చొరవను, ప్రజల పట్ల నిబద్ధతను చాటుకున్నారు. ఇటీవల మహిళా గ్రీవెన్స్ డే సందర్భంగా గుంటూరు 20వ డివిజన్ సంపత్ నగర్ 6వ లైన్ జెండా చెట్టు ప్రాంతానికి చెందిన కొంతమంది మహిళలు తమ ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు చిట్టడువుల్లా మారి వాటిలో విషసర్పాలు తిరుగుతున్నాయి. దోమల వల్ల పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం స్వయంగా ద్విచక్ర వాహనంపై సంపత్ నగర్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని పరిశీలించిన ఆమె చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలు పూర్తిగా చెట్లతో, పొదలతో నిండిపోయి ఉన్నాయని గుర్తించారు. వెంటనే స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందిని పిలిపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలు ఎప్పటి నుంచో ప్రజలు చెప్తున్నారు. ఖాళీ స్థలాలపై బోర్డులు ఏర్పాటు చేయమని ముందే ఆదేశించాను. కానీ ఇప్పటికీ చర్యలు తీసుకోలేదంటే మీ నిర్లక్ష్యం ఏమిటో ఇక్కడ కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఇళ్ల మధ్య చిట్టడవులు ఉండడాన్ని తాను సహించనని స్పష్టం చేశారు. స్థల యజమానులను వెంటనే సంప్రదించి ఆ స్థలాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. స్థానిక మహిళలు మాట్లాడుతూ, మేము ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా స్పందించలేదు. కానీ మా సమస్య వినగానే ఎమ్మెల్యే స్వయంగా వచ్చి చూసి వెంటనే చర్యలు చేపట్టారు. ఇది నిజంగా ప్రజాప్రతినిధికి ఆదర్శమని ఆనందం వ్యక్తం చేశారు.